ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ ది బెస్ట్ ఇంప్రెషన్స్ అని అంటుంటారు కదా. అంచేతేనంటే మనం ఫస్ట్ టైం ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళ మీద ఒక మంచి ఇంప్రెషన్ మనం క్రియేట్ చేయగలిగితే దాని ప్రభావం మన మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్ మీద ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ అది వేరే వాళ్ళతో ప్రవర్తించే విధానం అది మనకి సరిగ్గా తెలియకపోతే దెన్ మనం చేసేదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అవతల వాళ్ళు మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇయ్యరు, వాళ్ళు మన వైపు చిన్న చూపు చూస్తుంటారు, ఇట్లాంటి ప్రమాదాలన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రిసెషన్ టైంలో ఎక్కువ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మంచి ప్రాధాన్యత కార్పొరేట్ కంపెనీస్లో ఇవ్వడం జరుగుతుంటుంది. అంచేత టెక్నికల్స్ నాలెడ్జ్ కంటే కూడా ఈ పీపుల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటుంటారు, అదే వేరే వాళ్ళతో మాట్లాడడం ఎట్లాగా, వేరే వాళ్ళతో ప్రవర్తించడం ఎట్లాగా, ఇవన్నీ కూడా మనకు బాగా తెలుసుంటే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఈ బిజినెస్ కార్డు ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తారంటే కొంతమంది మామూలుగా ఈ వ్యాలెట్ ఉంటుంది కదా, పర్స్ ఉంటుంది, ఆ పర్స్లో పెట్టేస్తారు. ఆ పర్స్ ఇంతలా ఉంటుంది, అదేమో మనం బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటాం. అది మనం బయటకు లాగి అందులోంచి మనం ఎత్తుక్కొని కార్డ్స్ ఇచ్చేటప్పటికి చాలా సమయం పడుతుంటుంది. అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి మన మీద మంచి ఇంప్రెషన్ కలగదు. అంచేత ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మనం ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 2-3 కార్డ్స్ ఎప్పుడు కూడా మనం పైన పాకెట్లో పెట్టుకోవాలి రెడీగా. సో ఏమైందంటే మనం టక్మని తీసి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్. రెండోది, ఈ కార్డు ఇచ్చేటప్పుడు ఆ కార్డు ఎప్పుడు కూడా తీసుకునే వాళ్ళ వైపు తిరిగి ఉండాలన్నమాట. అంటే ఆ ప్రింటెడ్ మ్యాటర్ ఏమైతే ఉందో అది తీసుకునే వాళ్ళ వైపు తిరిగి ఉండాలి. రెండోది, అది తీసుకునే వాళ్ళు మనకంటే పెద్ద పదవిలో ఉంటే మనం 2 చేతులతోటి పట్టుకొని అది వేరే వాళ్ళకి ప్రెజెంట్ చేయాలన్నమాట. లేదు వాళ్ళు మనతో సమానమైన పదవిలో ఉన్నప్పుడు కుడి చేతితో వాళ్ళకి ఈ కార్డు ఇవ్వడానికి ఇట్స్ ఓకే అనమాట. రెండోది. మూడోది, ఆ కార్డు పట్టుకునేటప్పుడు ఆ ప్రింటెడ్ మ్యాటర్ ఏమైతే ఉందో అది ఎప్పుడు కూడా కవర్ చేయకూడదు, చేతితోటి కానీ వేళ్లతోటి కానీ, ఎప్పుడు కూడా అంచుల్లో పట్టుకొని అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. మరి తీసుకునే విధానం అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే కొంతమంది ఆ కార్డు ఏమైనా మనం దాని వైపు చూడని కూడా చూడం, అది ఇమ్మీడియట్లీ జేబులో పెట్టేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత సార్ మీ పేరు చెప్పలేదండి అంటుంటాం. యాక్చువల్లీ వాళ్ళ పేరు, వాళ్ళ డెసిగ్నేషన్ అన్నీ కూడా ఆ కార్డు మీద ఉన్నాయి. అంచేత మనం ఎప్పుడైనా కార్డు తీసుకున్నప్పుడు దాని వైపు చూసి ఆ పేరు చదివి వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారో, అది ఏం కంపెనీ, ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాలండి ఫస్ట్. ఒక్కొక్కప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పేర్లు తప్పుడుగా మనం అర్థం చేసుకుంటాం, అంటే పలికే విధానం. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశం నుంచి వచ్చే నేమ్స్ వేరే వేరే ఉంటాయి. ఆ ప్రొనౌన్సియేషన్ అప్పుడప్పుడు తక్కువ ఉంటుంది, రాంగ్ వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్. సో ప్రతిసారి మనం తప్పుడు వాళ్ళ పేరు మనం పలికినప్పుడు వాళ్ళకి చాలా బాధ కలుగుతుంటుంది. అంచేది ఏంటంటే మనకి ఎప్పుడైనా కరెక్ట్గా ఐడియా లేకపోతే, సార్ ఈ పేరు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు నాకు ఒకసారి చెప్తారా ఇది ఎట్లా పలకాలి అని కానీ వాళ్ళని అడిగితే దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ అనమాట. సో ఈ సూత్రాలు మనం పాటిస్తే వీ కెన్ ఆల్వేస్ క్రియేట్ ఏ గుడ్ ఇంప్రెషన్. డ్రెస్సింగ్, ఇప్పుడు డ్రెస్సింగ్లో కూడా ఒకటి ఫార్మల్ అని ఒకటి ఉంటుంది, బిజినెస్ ఫార్మల్ ఉంటుంది, బిజినెస్ క్యాజువల్ అని ఉంటుంది, సెమీ క్యాజువల్ అంటారు. సో ఇట్లా రకరకాల విధానాలు డ్రెస్సింగ్ ఉంటుంది అనమాట. అయితే ఇది మనం ఎప్పుడైతే ఎక్కడెక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నామో ఆ సిచ్యువేషన్ బట్టి మనం డ్రెస్సింగ్ చేసుకోవాలి. సో అందులో ఫార్మల్ అంటే మళ్ళీ అందులో షూస్ ఏ కలర్ షూస్ ఉండాలి, దాని దట్ హీల్ ఆ హైట్ ఎంత ఉండాలి, అది లేస్ డౌన్ ఉండాలా లేకపోతే ప్లేన్ ఉండాలా, హాఫ్ షూస్ అంటారు అది కరెక్టా, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ఏ కలర్ సాక్స్, కొంతమంది ఏమంటారంటే వైట్ అనేది మోస్ట్ ఫార్మల్ అని చెప్పి వైట్ వేసేసుకుంటారు. అయితే ఈ వైట్ సాక్స్ అది ఓన్లీ కాన్వెంట్కి వెళ్ళే చిన్నపిల్లల కోసం కరెక్ట్ అనమాట. అది కార్పొరేట్ విధానంలో పనికిరాదు. సో అక్కడ ఎప్పుడు కూడా నలుపు కానీ, నీలం రంగు కానీ, లేకపోతే బ్రౌన్ కలర్ కానీ. సో ఇట్లా చిన్న చిన్న విశేషాలు కూడా మనం కరెక్ట్గా శ్రద్ధ తీసుకుంటే అవతల వాళ్ళని మనం బాగా ఇంప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం టై కట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ బ్రాడ్ ఎండ్ అంటే ఈ వెడల్పైంది ఎప్పుడు కూడా మన ఎడమ చేతిలో ఉంటుంది, ఈ నేరో ఎండ్ అనేది మన కుడి చేతిలో ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ నాట్ ఈ 4 హ్యాండ్ అనే దాంట్లో ఇవి ఆపోజిట్ అనమాట. ఈ బ్రాడ్ ఎండ్ వెడల్పైన విభాగం మన కుడి చేతిలో ఉండాలి, ఈ నేరో ఎండ్ మన లెఫ్ట్ చేతిలో ఉండాలి. సో దీన్ని ఏం చేయాలంటే ఇది మనం యాక్చువల్లీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నాట్ ఎట్లా అనేది మనం చూద్దాం. ఈ నాట్ ఎట్లా అంటే ఈ ఎడమ చేతిలో నేరో ఎండ్ పట్టుకొని ఈ బ్రాడ్ ఎండ్ దీని మీద పైన పెట్టమన్నమాట. తర్వాత దీన్ని ఒక ఫుల్ రౌండ్ ఇట్లా తీసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక రౌండ్ తీసుకునేదంటే దీన్ని లోపలికి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ చూపుడు వేలుతోటి ఈ లూప్ని వైడ్ చేసుకొని దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఇది బయటకు తీస్తే ఇది నాట్ అన్నమాట. సో ఇట్స్ వెరీ సింపుల్, 30 సెకండ్స్లో ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇది ఏ సిచ్యువేషన్కైనా కూడా అప్రోప్రియేట్గా యూజ్ చేసుకోవచ్చు. 6th March హోటల్ గోల్కొండలో కండక్ట్ చేస్తున్నామండి. ఇది లిమిటెడ్ బ్యాచ్ ఆఫ్ 20 మెంబర్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ ఫుల్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఉంటుంది సార్.
అంటే ఆల్ కార్పొరేట్ వాళ్ళకా? It's from public, anyone can participate. It's useful for each and every person, but corporate people చేస్తే మాత్రం వాళ్ళకి instant they can use it in their day-to-day life.